పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ట్రాఫిక్ పోలీసులు రామగుండం ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ట్రాఫిక్ రూల్స్ పై రెయిన్బో పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్థానిక మున్సిపల్ టీ జంక్షన్ దగ్గర హెల్మెట్ ధరించిన వాహనదారులకు గులాబీ పుష్పాలను అందజేశారు స్టూడెంట్స్. బైక్ నడిపే ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు ట్రాఫిక్ పోలీసులు. హెల్మెట్ ధరించి వాహనదారులకు అవగాహన కల్పించారు స్టూడెంట్స్. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని సూచించారు పోలీసులు. ఒక్కరోజు ట్రాఫిక్ విధులు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు స్టూడెంట్స్. మేమందరం రెయిన్బో హై స్కూల్ నుండి వచ్చాము. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము తెలుసుకున్నది ట్రాఫిక్ రూల్స్ గురించి తెలుసుకున్నాము. హెల్మెట్ ధరించడం వల్ల ఇంపార్టెన్స్ ఏంటి అని తెలుసుకున్నాము. లైసెన్స్, ఇన్సూరెన్స్, అసలు ఎలా చలాన్ని వేస్తారని కూడా తెలుసుకున్నాము. మాన్యువల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ ఎలా వేస్తారో అన్నీ తెలుసుకున్నాం. అవేర్నెస్ వచ్చింది ఇప్పుడు మాకు. సో దీంతో మేము మా ఇంట్లో కానీ మా స్కూల్లో కానీ దీని గురించి అంతా చెప్పి కొంతవరకు చేంజ్ ని తేవడానికి మేము చూస్తున్నాం. రామగుండం కమిషనర్ ఇవాళ రామగుండం ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో పిల్లలతో ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ రూల్స్ గురించి తెలవడం, ప్లస్ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ చెప్పడం, యాక్సిడెంట్ కాకుండా నిర్మూలించడం ఎలాగో అనేది పిల్లలు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. వీళ్ళు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో చెప్తారు, వాళ్ళ తల్లిదండ్రులతో చెప్తారు, వాళ్ళ అక్క చెల్లెలతో, అన్నదమ్ములతో అందరు చెప్తారు. ప్లస్ వీళ్ళ స్కూల్లో వీళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు. ఎడ్యుకేట్ చేసి వాళ్ళతో చెప్తారు. సో ప్రతి ఒక్కరు నేను కోరడం ఏంటంటే ప్రతి ఒక్క 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ వాళ్ళు లైసెన్స్ పెట్టుకోవాలి, హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ లేకుండా ఎవరో రోడ్ మీద రాకూడదు. ప్లస్ సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలని రామగుండం కమిషనరేట్ తరఫున ట్రాఫిక్ వాళ్ళు ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది.